వరుణమాల, చెప్పండి స్వామి. నువ్వు మన అతిథికి మంచినీళ్లు పలహారాలు అవి ఏర్పాటు చేశావా లేదా? చేశాను స్వామి. కానీ నా చేత్తో మంచినీళ్లు తాగిన వెంటనే వీరి ఆరోగ్యం పాడైపోయింది. పైగా ఈవిడ స్పృహ తప్పి కూడా కింద పడిపోయారు. ఏమిటి? ఎందుకు? ఎలా? నువ్వు వీరికేమిచ్చావు? స్వామి, నేను వీరికి కేవలం తాగడానికి నీళ్ళిచ్చానంతే. గురుదేవా, మీరు ఏమి దిగులు పడకండి. విషయం ఏమిటంటే నేను మండుటెండలో లోపలికొచ్చాను. అది హఠాత్తుగా ఇంట్లోకొచ్చేశాను. వచ్చి మంచినీళ్లు తాగాను. అంత వేడిలో చల్లగా తాగేసరికి మీరు ఎండలో ఎందుకు నడుస్తున్నారు? ఇంకెప్పుడు ఎండలో బయటకు వెళ్ళకండి. మీ చర్మ శ్వేతవర్ణం, మీ కోమల చర్మం పాడైపోతుంది. అలా అయితే మా పరిస్థితి ఏమవుతుంది? మీరేమన్నారు? మేం చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మేం కూడా ఇప్పుడే బయట నుంచి వచ్చాం. మాకు కూడా అనిపించింది ఎండ బాగా ఎక్కువగా ఉందని. మీరే చూడండి. గురుదేవా, మీరు నాకు సహాయం చేస్తారు కదా? తప్పకుండా. ఈ ముసలోడు తనని మహారాణుల అంతఃపురం వరకు అస్సలు వెళ్ళనివ్వడు. అసలే చాలా చెడ్డవాడు కదా. తన దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటున్నాడు. ఇంత అందమైన పుష్పం మా ఉద్యానవనంలోనే ఉండాలి, ఇక్కడే వికసించాలి. మహారాజు గారి ఉద్యానవనం అందమైన పువ్వులతో నిండుంది కదా. తనని మాత్రం నేను అస్సలు వెళ్ళనివ్వను. దాసు, 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 దాసు. ఎలా అయిపోయిందేంటి బాలా? రామకృష్ణ పండితుడు మనకంటే చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. నిండు సభలో అతను మనల్ని సవాలు చేయడం అన్నది ఒక పన్నాగో. అందులో మనం ఇరుక్కుపోయాం. ఆ రామకృష్ణ పండితుడు మనల్ని సవాలు చేసి తన జీవితంలోనే అతిపెద్ద తప్పు చేశాడు. జరిగిందేదైనా సరే అది జరిగిపోయింది. మనం అదృష్టవంతులం. మనం అతను వేసిన వలల్లో ఇరుక్కోలేదు, పట్టుపడలేదు. ఇంకా చాలు. మనం అతని సవాల్ని పరువు ప్రతిష్టల వరకు తీసుకెళ్లకూడదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. లేదు, నేను ఆ రామకృష్ణ పండితుడిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వను. నేను అతని మీద ప్రతీకారం తీర్చుకునేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఏంటి బాలా నువ్వు మాట్లాడేది? దీని గురించి నువ్వేమైనా ఆలోచించావా? ఈసారి నేను ఎలాంటి పథకం వేస్తానంటే రామకృష్ణ పండితులు కూడా ఏమీ చేయలేకపోతాడు. అతని కళ్ళ ముందే అతని స్వామి కృష్ణదేవరాయల్ని మోసం చేస్తాను. పైగా అతను అక్కడ నిలబడి చూస్తూ ఉండిపోతాడు. ఏమీ చేయలేక నోరు మూసుకొని నిలబడిపోతాడు. ఇక ఈ మహాకార్యాన్ని నేను నిండు సభలో అందరి ముందు చేస్తాను. స్వయంగా మహారాజు గారినా? అవును, నా దగ్గర ఒక పథకం ఉంది. చూడండి చంద్రికాదేవి, మేం మహారాజు గారితో మీ గురించి మాట్లాడినా సరే అప్పుడు కూడా ఏమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే మాకు చాలా బాగా తెలుసు అంతఃపురంలో సౌందర్య పరిచారిక స్థానం ఖాళీగా లేదు అని. కానీ మీరేం దిగులు పడకండి, మేమున్నాం కదా. మా ఉద్దేశం ఏమిటంటే ఇందుకు మరొక మార్గం ఉంది అని. ఏ మార్గం? మీరు మావారు కావచ్చు. మీరేమన్నారు? మేం చెప్పేదేమిటంటే మీరు మా ధర్మపత్ని వరుణమాలకి పరిచారిక కూడా అవ్వచ్చు అని చెప్తున్నాను. మాకెటువంటి అభ్యంతరం లేదు. స్వామి, ఈ విషయంలో నాకు అభ్యంతరం ఉంది. ఎందుకో? ఎందుకు ఎందుకు నీకెందుకు అభ్యంతరం? నాకు మీ మనోభావాలు అర్థం అవుతున్నాయి. లేదు లేదు, అటువంటిదేమీ లేదు. మీరు చాలా గొప్పవారు స్వామి. మీరు నా సౌకర్యం కోసం వీరిని నాకు పరిచారికగా నియమించాలనుకుంటున్నారు. పైగా అందుకు శ్రేయస్సు కూడా తీసుకోవడం లేదు. స్వామి, నేను రోజంతా మీ పట్ల భక్తి శ్రద్ధలతో లీనమై ఉంటాను. అందులో ఎటువంటి విఘ్నం కలగటానికి నాకు ఇష్టం లేదు. మీకు నాకు మధ్య ఎవరూ రావడానికి వీల్లేదు. మీకు అసలు విషయం అర్థం కావట్లేదు గురుమాత. వరుణమాల, ఇంత భక్తి అవసరమేముంది? విశ్రాంతి తీసుకోవచ్చుగా. విశ్రాంతి సమయంలో నాకు వీరు సేవ చేస్తూ ఉంటారు, నీకు సేవ చేస్తూ ఉంటారు. స్వామి, కానీ నాకు వీరి అవసరం ఏమీ లేదు. వరుణమాల, నీ గురించి కాకపోయినా కనీసం మా సౌకర్యం గురించి అయినా ఆలోచించు. ఏమిటి స్వామి, మీరు ఇలా అపహాస్యాలు ఆడుతున్నారు? మీకు ఏ విషయంలో అసౌకర్యంగా ఉంది? మీరు మీ మంత్రశక్తితో ఏ వస్తువునైనా
కనుసైగతో మీ చెంతకు ఇట్టే తెప్పించుకోగలరు. వరుణమాల, నువ్వు నేను కోరే ఈ చిన్న కోరికని నెరవేర్చి తీరాల్సిందే. క్షమించండి ప్రభు. పదమని వీరి ప్రయత్నంని విఫలం చేద్దాం. ఎవరేం చేసినా ఈ ముసలోడి బుద్ధి మాత్రం మారదు. పద. దేవి చంద్రిక, మేమేం చెప్తున్నావు? ప్రణామాలు గురువుగారు. ఉండరా ఇక్కడి నుంచి. వచ్చేసారు కాబట్టి ఉండండి. వీళ్ళిద్దరూ నా ప్రియమైన శిష్యులు, ధని ఇంకా మణి. అలాగా? గురువుగారు, మహారాణి తిరుమలాంబ గారు మిమ్మల్ని వెంటనే కలవాలి అని సమాచారం పంపారు. ఎందుకో? ఎందుకు? వారికి వెంటనే ఒక పరిచారిక కావాల్సి వచ్చిందంట. గురుదేవా, పరిచారిక అవసరం ఉందా? లేదు లేదు, వారన్నది పరిచారిక కాదు, ప్రసాదం అని చెప్పుంటారు. ఎందుకంటే మేము ప్రతిరోజు పూజ చేసి వారికి ప్రసాదం పంపిస్తూ ఉంటాం. లేదు గురువుగారు, మని 2 చెవులు, నా 2 చెవులు ఎప్పుడూ మోసపోవు కదా. వారు పరిచారికే అన్నారు. గురువుగారు ఎవరైనా ఉన్నారా? ఆ పాత్రలో నీలంగా కనిపిస్తున్న పదార్థం ఏమిటి? పదండి పదండి, రండి. మని, ఇందులో ఎంత మధురమైన సువాసన వస్తుందో. మూర్ఖులు, నేను తిన్న పెరుగు వాసన చూస్తున్నారు. వీరి మెదడు మీద వింత ప్రభావం పడుతుంది. పాడైపోయింది. అలాగా? అరే మూర్ఖులారా, పదండి, సభకి వెళ్దాం. వీళ్ళిద్దరి అవసరం ఏముంది? పరిచారిక వృత్తి కావాల్సింది నాకు. మనిద్దరమే వెళదాము. నిజమే, కాని చంద్రికాదేవి, వీళ్ళు నా శిష్యులు మాత్రమే కాదు, సేవకులు కూడా. మార్గమధ్యంలో ఏదైనా అవసరం వస్తే అప్పుడు రండి ధనిమణి, రండి రండి. ఇవిగోండి. చూసారా చూసారా అత్తయ్య, నేను చెప్పాను కదా ఈయనే మన నగల మూటని దాచేస్తుంటారని. మన బంగారు నగల మూటని ఇనుప ముక్కల మూటతో మార్చేశారు అత్తయ్య. ఈ పన్నాగం మొత్తం మనల్ని ఏడిపించడానికి పన్నుంటారంతే. నీకు కొంచెమైనా దిగులుందా? నేను మండుటెండలో నీ నగల కోసం ఎక్కడెక్కడ తిరిగొచ్చానో కొంచెమైనా తెలుసా? మీరు మీ ఇష్ట ప్రకారమే తిరిగారు కదా, ఎండలో తిరగమని నేనేమైనా చెప్పానా ఏంటి? మీ ఇద్దరితో మాట్లాడడమే వృధా. మీ నగలు మీకు దక్కే కదా, ఇక దయచేసి నన్ను విశ్రాంతి తీసుకొనివ్వండి. ఎండలో తిరిగి తిరిగి నీరసం వచ్చేసింది. నిన్న రాత్రి నుంచి నేను హాయిగా పడుకోనే లేదు, విశ్రాంతి తీసుకోలేదు. నాకు కూడా దాహం వేస్తుంది రామా. నీతో పాటు నేను కూడా ఎండలో తిరిగాను కదా, కొంచెం నూనె పట్టించు. కొంచెం ఎదురుచూడు, ముందు నన్ను విశ్రాంతి తీసుకొని సాయంత్రం పట్టిస్తానులే. నువ్వు నా పట్ల కొంచెం కూడా శ్రద్ధ చూపించట్లేదు రామా. నువ్వు చాలా స్వార్థపరుడు అయిపోయావు. నువ్వు అసలు నా మిత్రుడివి కానే కాదు. బంధు, చెప్పాను కదా కాసేపు ఆగమని. ఇప్పుడు నాకు బాగా నిద్రొస్తుంది, అర్థమైందా? తీసుకోండి. ఏమిటి? సామాన్ల జాబితా తీసుకోండి, వెళ్ళి సరుకులు తీసుకురండి. అయ్యో, నేను విశ్రాంతి తీసుకోవాలి. గుండెబ్బను పంపించు. నేను పిల్లాదిని. చెప్పు 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 చెప్పు. మామూలప్పుడు నేను పులుసుదిని మహాపులుసుదిని అంటావు, పని చెప్పగానే పిల్లదిని అంటావా? గుండప్ప చిన్న పిల్లాడు, తను వెళ్ళలేడు, మీరే వెళ్ళి తిరాలి. శారదా, నేను బాగా అలసిపోయాను. నేను విశ్రాంతి తీసుకోవాలి, బాగా నిద్ర వస్తుంది. సాయంత్రం తీసుకొస్తాను. ఇదిగో తీసుకో తీసుకో. సాయంత్రం వరకు మేము ఇలానే ఆకలితో ఏమీ తినకుండా కూర్చుని ఉండాలా ఏంటి? అయ్యో, వంటగదిలో ఏదో ఒకటి ఉండే ఉంటుంది కదా, వాటితో ఏదో ఒకటి చేసేయండి. నువ్వేం చేస్తే అది నేను తింటాను కదా. ఉప్మా ఉంది, తింటారా? ఇవ్వు. సరిపోయిందా? నన్నంటే పక్కన పెట్టేశావు. ఇప్పుడు చెప్పు, విశ్రాంతి తీసుకుంటానని. నువ్వు విశ్రాంతి తీసుకోవట్లేదు కదా. పద ముందు నాకు నూనె పట్టించు. బంధు, నా కోపం తెప్పించకు. నోర్మోయ్. సరే సరే, శాంతించు శాంతించు.
ఈ మహలు చాలా పెద్దగా భవ్యంగా ఉంది. చాలా పెద్దది. ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉంటుందంటే ఇక్కడ ఎంతో మంది తప్పిపోయారు కూడా. చూడటానికని బయలుదేరారు, కానీ ఈ రోజు వరకు తిరిగి రాలేకపోయారు. చూడండి, దయచేసి మేం చెప్పేది వినండి. వరుణమాలకి పరిచారిక అయిపోయింది. పైగా మూర్ఖులారా, ఏం చేస్తున్నారు? జాగ్రత్తగా చూసుకున్నాడు కదా. ఏం చూస్తున్నారా? చూడమని గురువు గారి మొహం ఎలా కనిపిస్తుందో చూడు. అచ్చం బ్రహ్మరాక్షసుల్లానే కనిపిస్తున్నారు. మూర్ఖులారా, వీళ్ళిద్దరూ మూర్ఖులు. మీరు చాలా మంచి పని చేశారు. మేమేం చేసినా అది మంచి పనే అవుతుంది చంద్రికాదేవి. రండి రండి. గురుదేవా, రండి రండి. ప్రణామాలు గురుదేవా. ఆయుష్మాన్ భవ. ప్రణామాలు మహారాణి. ప్రణామాలు. 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 గురుదేవా, ఈ సుందరి ఎవరు? వీరు చంద్రిక గారు, కళింగ రాజ్యం నుంచి వచ్చారు. కానీ గురుదేవా, అకస్మాత్తుగా మీరిక్కడికి రావడానికి కారణమేమిటి? అకస్మాత్తుగా మాకొక సూచన అందింది. మీరు మమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు అని. అందుకే వెంటనే మిమ్మల్ని కలవడానికి వచ్చేసాం. మేం మిమ్మల్ని కలవాలనుకున్నామా? మేమెప్పుడు కలవాలనుకున్నాం? అసలు మాకు గుర్తే రావడం లేదే. మీరు మాకు సమాచారం అందించకపో. ఓ ధణిమణి, మా పాదుకలు మీకోసం ఎదురు చూస్తున్నాయిరా. ఏం పర్వాలేదు, ఈ వంకతోనైనా మాకు మీ దర్శన భాగ్యం దక్కింది. అనుమతి పెంచండి. పదండి చంద్రికాదేవి. మహారాణి గారు, నేనొక పరిచారికని. నేను మీ ఇద్దరికీ సేవ చేసుకోవాలి అనుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా, ఎందుకు కాదు? మీకు అవకాశం తప్పకుండా లభిస్తుంది కదా మహారాణి గారు. క్షమించండి గురుదేవా, మాకు పరిచారికకు సంబంధించి ఎలాంటి అవసరం లేదు. అవును గురుదేవా, మాక్కూడా మరో పరిచారిక అవసరం ఏమీ లేదు. ఇదింకా మంచిది. చూసారా, మేం మీకు ముందే చెప్పాం కదా చంద్రికాదేవి గారు. పదండి, ఇక మనం బయలుదేరదాం. వెళ్ళొస్తాం మహారాణి గారు. రండి. విజయనగర మహారాజుని అంతం చేయడానికి మీరు నిశ్చింతగా ఉండండి. చంద్రకళ మీరు చెప్పిన విధంగా మీ పనిని పూర్తి చేస్తుంది. నా లక్ష్యానికి ఇంత దగ్గరగా వచ్చి నేను తిరిగి వెళ్ళిపోలేను. ఎక్కువ సమయం లేదు. ఆగండి గురుదేవా. మళ్ళీ ఏమైంది చంద్రికాదేవి? ఒక్క నిమిషం గురుదేవా. అయ్యో చంద్రికాదేవి గారు, మీరేం చేస్తున్నారు? కొంచెంసేపు మౌనంగా ఉండండి. మౌనంగా ఉండండి. అసలు మీరేం చేస్తున్నారు చంద్రికాదేవి? వెనక్కి తిరగకండి. మేం వెనక్కి తిరగం, కానీ అసలు మీరేం చేస్తున్నారు? మీరు మమ్మల్ని చూసి ఈ విధంగా ఎందుకు ప్రసన్నులవుతున్నారు? అద్భుతం, చాలా అందంగా ఉంది, ఆశ్చర్యజనకంగా ఉంది. చంద్రిక, మేం నిన్ను ఈ రోజే మా పరిచారికగా నియమిస్తున్నాం. మేం నీ ప్రతిభను చూసి ఎంతో ప్రభావితులమయ్యాం. అకస్మాత్తుగా చంద్రిక గారు అంతగా ఏం చేశారని? గురుదేవా, నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను. నన్ను మహారాణుల దగ్గరికి తీసుకొచ్చి నాకు చాలా ఉపకారం చేశారు. నాకు నేనే సర్వనాశనం చేసుకున్నా. ఇక మీరు దయచేసి బయలుదేరండి. తమరు ఎలా చెప్తే అలాగే చంద్రికాదేవి గారు. పండితులు గారు, పండితులు గారు, పండితులు గారు, మీ కూరగాయలు పండితులు గారు. ఈ కూరగాయలు చాలా మంచివే పండితులు గారు. నాకు మీ తెలివితేటల గురించి బాగా తెలుసు. అందుకే నేను పుచ్చిపోయిన కూరగాయలన్నీ
ముందే వేరు చేసేసాను. నువ్వు చాలా తెలివైన వాడు అయిపోయావు. ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు. విషయం ఏమిటి? మహామంత్రి గారు మిమ్మల్ని వెంటనే రాజ్యసభకి హాజరు కమ్మని చెప్పారు. సమాచారం అందించడానికి మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు. చాలా ముఖ్యమైన విషయం అని చెప్పారు. వారిలా చెప్పమని మమ్మల్ని పంపించారు రామకృష్ణ పండితులు గారు. అలాగా, అలాగే. నేను సరాసరి సభకే వెళ్ళిపోతాను. కొంచెం మీరి కూరగాయల్ని మా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేయండి. అలాగే. ప్రణామాలు. ప్రణామాలు. చంద్రిక, నువ్వు మా దగ్గరికి రావటానికి ముందు ఏం పని చేసేదానివి? రాణివాసంలో ఏం జరుగుతుంది? మాకెందుకో గురుదేవులు ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది. వారిక్కడికి మహారాజా, ఈవిడ మా పరిచారిక చంద్రిక. వీరిని మేము ఈ రోజే నియమించాము. చంద్రిక, క్షమించండి మహారాణి. నేను మహారాజు గారి ప్రతిభాశాలి వ్యక్తిత్వాన్ని కనులారా చూసి తంబించిపోయాను. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. మహారాజుల వారికి జయము. ఈ విధంగా వచ్చినందుకు క్షమాపణ కోరుతున్నాను మహారాజా. మహామంత్రి తిమ్మరుసు గారు తమని సభకు రావాల్సిందిగా నివేదన చేశారు. మేము సభకి వెళ్తున్నాం. మళ్ళీ కలుస్తాం. ఇంకెంతకాలం తప్పించుకుంటావు కృష్ణదేవరాయ? నీ అంతం నిశ్చయం. ప్రణామాలు గురుదేవా. గురుదేవా, మీ పిల్లక ప్రణామాలాచార్య. ప్రణామాలాచార్య. మీ 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 ఏంటి ఆచార్య? అది మీ పిలక. ఏంటి పిలక? ఏమి లేదు ఆచార్య. అయితే మీరు కూర్చోండి. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి, మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి. ప్రణామాలు మహారాజా. అద్భుతం గురుదేవా. గురుదేవా, చెప్పండి 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 మహారాజా. మీరు నిజంగానే విజయనగర రాజ్యానికి అమూల్యమైన రత్నం వంటివారు. ఈరోజు మీరు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. విషయం ఏమిటి గురుదేవా? ఏం చెప్పమంటారు మహారాజా, ఇది మా మహద్భాగ్యం. మీరు మా అందచందాలను ప్రశంసించారు. అంటే మేము ఎప్పుడు ఇంతే ఆకర్షణీయంగా ఉంటాం. ఖచ్చితంగా గురుదేవా, ఖచ్చితంగా. దయచేసి ఆశీనులు కండి. మంత్రి గారు. మహారాజా, అంతగా ఏం ఆకస్మిక పరిస్థితి వచ్చిందని మీరు మమ్మల్ని ఈ విధంగా వెంటనే ఇక్కడికి ఉన్న పళంగా రమ్మన్నారు? ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. ప్రణామాలు రామకృష్ణ పండితులు. దయచేసి ఆశీనులు కండి. ఏంటి మంత్రి గారు, మీరేదో చెప్తున్నారు? మహారాజా, క్షమాపణ కోరుతున్నాను. తమని ఈ విధంగా అకస్మాత్తుగా సభకి రావాల్సిందిగా నివేదించుకోవాల్సి వచ్చింది. కానీ ఏం చేస్తాం మహారాజా, సమస్య నిజంగా ఎంత పెద్దదంటే... సమస్య ఏమిటి మంత్రి గారు? మహారాజా, మేము తెలియజేయటం కంటే మీరే సహాయం యాచించడానికి వచ్చిన వారి నుంచి జరిగిన విషయం మొత్తం తెలుసుకోవడం మంచిది. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు మహారాజా. మహారాజా, నా పేరు బాల. ఈవిడ నా భార్య చారులత. ఇతడు నా కుమారుడు దాసు. సమస్య ఏమిటి? ముందు ఆ విషయం చెప్పండి. మహారాజా, మీరు మా ప్రాణాలని కాపాడుతాము అని అభయదానం ఇస్తే మేము మా సమస్యని మీకు తెలియజేస్తాము.
మేము మాటిస్తున్నాము. మహారాజా, మీరు ఏ రాజమహల్లో అయితే మీ మహారాణులతో నివసిస్తున్నారో దాని యజమానిని నేనే. మిమ్మల్ని వేడుకుంటున్నాము, దయచేసి ఈ రాజమహల్ని ఖాళీ చేయండి.